Hey guys, welcome back to our channel. Welcome back to a flop vlog. ఫ్లాప్ చెప్పు ఫ్లాప్ ఎందుకు? యాక్చువల్గా ఈరోజు మా పేరెంట్స్ 30th యానివర్సరీ. వాళ్ళు పెళ్ళి 30 years అయిందంటే 30th యానివర్సరీ అంటే 30 years అయిందనే పెళ్ళి మళ్ళీ. అవును, మరి చెప్తున్నా నేను ఒక సెంటిమెంట్ డైలాగ్ ఇద్దామని చూస్తున్నా. ఓకే గైస్, సారీ. యా, కంటిన్యూ ప్లీజ్. ఓకే, 30 years అయ్యి వాళ్ళు కలిసినారంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. మాకు 2 ఏళ్ళకే దూరం తీరిపోతుంది ఇక. 2 years కష్టపడుతున్నాం మేము. అలాంటి 30 years అంటే గొప్పనే చెప్పాలి. సో యాక్చువల్గా మేము డెకరేషన్ తెచ్చాం, కేక్ తెచ్చాం, అన్నీ తెచ్చాం. కానీ ఎగ్జాక్ట్ 7 o'clock నేను వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని కూర్చున్నా. 8 ఓకే, 8 గంట తేడా చెప్తున్నాడు. 8కి కంప్లీట్ చేసి కూర్చున్నా. 7:30కి మమ్మీ వాకింగ్ పోతుంది. యాక్చువల్గా డెకరేషన్స్ అన్నీ తీసుకున్న తర్వాత సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం. సర్ప్రైజ్ అంటే మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాం, అత్త ఇంట్లో ఉంటుంది, మామ షాప్కి వెళ్తారనమాట. సో అత్త ఈవినింగ్ ఎట్లా వాకింగ్కి వెళ్తుంది, అత్త వచ్చేలోపు మేము డెకరేట్ చేసి అత్తని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాము. మామ ఇంటికి వచ్చేలోపు ఎట్లా డెకరేట్ అయ్యి ఉంటుంది, మామ సర్ప్రైజ్ అవుతాడు అనుకున్నాము. కానీ అత్త ఈరోజు వాకింగ్కి వెళ్ళలేదు. ఎంతసేపు చూసే వెయిట్ అయింది, ఇంకా వాకింగ్కి వెళ్ళలేదు. సో ఇంకా ఆప్షన్ ఏం లేదనమాట. నార్మల్స్గానే డెకరేషన్స్ అన్ని చేతిలో పట్టుకొని హాల్లోకి వెళ్ళాలి ఇప్పుడు. అంతే, దట్ ఈస్ ద సర్ప్రైజ్ గైస్. సర్ప్రైజ్ ఫర్ అస్, నాట్ ఫర్ దెమ్. వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దాం. సో అమ్మది ఎట్లా ఫ్లాప్ అయింది. సో అట్లీస్ట్ నాన్న లేట్గా వస్తాడు కాబట్టి 8:30కి వీ స్టిల్ హ్యావ్ అరౌండ్ 25 minutes. అంతలో డెకరేషన్ చేసేయచ్చు. ఏం లేదు, జస్ట్ సింపుల్ బ్యాక్ డ్రాప్, బలూన్స్ అంతే, ఇంకేం లేదు డెకరేషన్ అంటే కూడా. సో యా, యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఇంతవరకు ఒకటి కూడా సెలబ్రేట్ చేసుకోలే. థ్యాంక్స్ టు యూ. మై సెల్ఫ్. దిస్ ఈజ్ అ వెరీ బోరింగ్ పర్సన్. తెలుసు అందరికి అది. యా, దే ఆల్ నో. సో యా, దట్స్ ఇట్. ఇప్పుడు బయటికి వెళ్ళి మా ఫ్లాప్ సర్ప్రైజ్కి అత్త ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. వెయిట్. ఓకే, ఆపేసి. సో ఫ్లాప్ సర్ప్రైజ్ ఇవ్వడానికి మిస్టర్ శివ ఇస్ గోయింగ్. లెట్స్ సీ. ఇది అమ్మేది. వాష్రూమ్లో ఉంది. కేక్ కాదు, డెకరేషన్ ఐటమ్స్. అబ్బా అబ్బా కష్టపడుతున్నావు. ఇది వచ్చేసి నెంబర్ 3. ఇది ఎక్కడి నుంచి పెట్టాలి? ఇది హోల్ ఎక్కడ దొరికింది నీకు? ఇదా? ఇది వాల్ ఉంది ఏడా? ఓ, ఈ వాల్లోకి ఇట్లా దూడ్చాలి. దీనికి ఎక్కడుంది హోల్? దీనికి హోల్ ఎక్కడుంది? దీంట్లో ఎట్లా పెట్టేది? ఇట్లా దూడ్చాలా? హోల్ ఎక్కడుంది దీనికి? అమ్మ లోపల డ్రెస్ మార్చుకుంటుంది. సరి కనిపించడం లాంటి ఆ పిల్ల.
ఏమే వాకింగ్ తీసుకున్నా ఇంకోసారి నొక్కు పవర్ బటన్. ఏంది రెడీ పెడుతుంది ఏం చెప్పాలమ్మా వాళ్ళు బాగుండాలని చెప్తా అంతే అంతే నువ్వు చెప్పు. హ్యాపీ 30th యానివర్సరీ. అది పొద్దున్నే చెప్పాను, ఏదన్నా చెప్పు. వాళ్ళ ఆరోగ్యం ఉండి మమ్మల్ని సంతోషంగా ఉంచడం. వాళ్ళు ఏం చేయాలి నేను కాదు. హౌ డు యూ ఫీల్ దట్ దే ఆర్ టుగెదర్ ఫర్ 30 years? 30 years అంటే సాహసమనే చెప్పాలి. మాకు మీరు ఏం చెప్తారో అది చెప్పండి. మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఇంతవరకు బాగా హ్యాపీగా మా లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చినాము. మీరు కూడా ఎన్ని సమస్యలు వచ్చినా ఒకరికొకరు తోడుకుంటూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే, విన్నా అర్థం నా హ్యాపీగా పెట్టమని నిన్ను కాదు నన్ను. ఇద్దరికి మీరు చెప్పండి. నాకు రాదు, నాకు అంత రాదు, నేను అంత చెప్పలేదు. నువ్వు సేమ్ టు సేమ్ అని ఇంకా సేమ్ టు సేమ్ అని చెప్పు అంతే. సేమ్ టు సేమ్. సేమ్ సేమ్ ఎవరు కేక్ పెట్టు. You are looking at the person who is the main reason for today's disaster. సరే, సర్ప్రైజ్ ఎట్లా అట్టర్ ఫ్లాప్ అయింది. అట్లీస్ట్ వాళ్ళకి మేము ఇట్లా చేయాలనుకున్నామని అత్తకి చెప్పేదన్నా ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దామని అనుకుంటే కూడా వీడియో మొత్తం తీసినట్టే కనిపించింది. సార్ వీడియో స్టార్ట్ బటన్ నొక్కలేదు. Yeah, so how do you feel being so useless all the time? Yeah guys, that's it for today. Signing off with sad faces. Bye.